నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శశికాంత్. నాతో ఇవాళ మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, చాలా ఫ్యామిలీ కేసెస్ మనం చూస్తున్నాము. భార్య భర్తలు కొట్టుకుంటున్నారు, వీళ్ళ మధ్యలో బంధువులు మిత్రులు చాలా మంది సఫర్ అవుతున్నారు. దీనికి ఏ రకంగా మనం చెక్ పెట్టాలి? ఎందుకంటే భార్యకి కోపం వచ్చినప్పుడు హస్బెండ్తో పాటు హస్బెండ్ చుట్టాలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఫ్రెండ్స్ కూడా ఈ మధ్య కొత్తగా ఫ్రెండ్స్ పేర్లు కూడా 498 ఏలో వేస్తున్నారు, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు వేస్తున్నారు. కావాలని ఈయనకి ఓన్లీ ఈయన మీద వేస్తే పనిష్మెంట్ సరిపోదు, వీళ్ళందరి మీద వేస్తేనే ఈయనకు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అని కావాలని సంబంధం లేకుండా వాళ్ళ చుట్టాల మీద కూడా వేస్తారు. దాన్ని ఎలా చెక్ పెట్టాలి సార్? ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఏమని చెప్పిందంటే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ విమెన్ ఏం చేస్తున్నారు, 498A DVC ఇవి రెండు వేస్తున్నారు. DVC అని అంటే షేర్డ్ హౌస్ హోల్డ్లో ఏదైతే ఇంట్లో ఈ అమ్మాయి ఉంటుందో, ఎవరైతే బాధింపబడ్డారో తను ఉంటున్న ఇంట్లో వీళ్ళు కూడా ఉండాలి, ఎవరి మీద అయితే ఈవిడ కేసు వేయాలనుకుంటున్నారు. సో ఈవిడ ఏం చేసింది, ఈ కేసులో హస్బెండ్ సిస్టర్స్ వాళ్ళ సిస్టర్ ఇన్లా హస్బెండ్స్ మీద కూడా వేసింది. అంటే భర్త చెల్లెళ్ళు అక్కలు వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ ఇన్లాస్ కూడా ఇలా అందరిని ఇంక్లూడ్ చేసింది. అయితే అలహాబాద్ హైకోర్టు ఏమనింది అని అంటే, ద రెస్పాండెంట్ మస్ట్ బి రిలేటెడ్ టు ద అగ్రీవ్డ్ పర్సన్ ఇన్ ద మేనర్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద సెక్షన్ 2F. ఓకే, అండ్ దే షుడ్ బి ఒకవేళ గతంలో అయినా ఈవిడ అగ్రీవ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో బాధితురాలు, తను కేసు ఎవరి మీద అయితే వేసిందో వాళ్ళు ఏదో ఒకనొక టైంలో ఆ ఇంట్లో కలిసి ఉన్నట్టు నిరూపించాలి. అంతేగాని బ్లైండ్గా మీరు ఒక 10 మంది అక్యూజ్లు పేర్లు వేసేస్తే DVC యాక్ట్ వాళ్ళకి అట్రాక్ట్ అవ్వదు అని కొట్టేయడం జరిగింది. అండ్ ఈ ఇన్స్టెన్స్లో ఏం జరిగింది అని అంటే, అసలు పెళ్ళి అవ్వకముందే భర్త చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఆవిడకి పెళ్ళి అయిపోయి ఆమె అమెరికాలో ఉంది. ఆమె ఎప్పుడు ఈమెతో కలిసి లేదు. అయినా కానీ ఇప్పుడు చెల్లెళ్ళు అమెరికాలో ఉన్న చెల్లెల్ని టార్గెట్ చేస్తే వీసా ప్రాబ్లంలని అవని ఇవన్నీ వాళ్ళకి కొంచెమైనా భయం ఉంటుంది అని ఆ చెల్లెలు భర్తని ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అసలు వీళ్ళు ఎలా అట్రాక్ట్ అవుతారు అని కోర్టు కొట్టేయడం జరిగింది DV కేసుని. సో చూసారు కదా, కేసు వైఫ్స్కి కోపం వచ్చి హస్బెండ్ చుట్టాల మీద కేసులు వేస్తే ఆ హస్బెండ్ మెయిన్ టెన్షన్ పడాలని వేస్తారు. ఇది ఆ హస్బెండ్ ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ పడక్కర్లేదు. ఇట్లాంటి ఫాల్స్ అలిగేషన్స్ వేసి మీ బంధువుల్ని మీ ఫ్రెండ్స్ని కూడా ఇరికేయాలని చూస్తే హైకోర్టులో వేసి ఈ కేసుని క్వాష్ చేసేయచ్చు, వాళ్ళని ఈ కేసు నుంచి తీసేయచ్చు. ఇట్లాంటి అవేర్నెస్ వీడియోస్ మీరు 10 మందికి షేర్ చేస్తే వాళ్ళకు కూడా నాలెడ్జ్ పెంచిన వాళ్ళు అవుతారు. వాళ్ళు డెఫినెట్గా మిమ్మల్ని అప్రిషియేట్ కూడా చేస్తారు. థ్యాంక్ యూ.